వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. భారత్ రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం మాస్కోకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. సోమవారం సాయంత్రం మాస్కో విమానాశ్రయంలో దిగిన మోదీకి రష్యా ఉప ప్రధాని డెనిస్ మంత్రోవ్ స్వాగతం పలికారు. అనంతరం రష్యా సైనికుల నుంచి మోదీ గౌరవ వందనం స్వీకరించారు. మోదీ గౌరవార్థం పుతిన్ సోమవారం సాయంత్రం ఇచ్చిన ప్రైవేటు విందులో ఈ విషయాన్ని ప్రధాని లేవనెత్తారు అని ఆ వర్గాలు వెల్లడించాయి. దీంతో తమ సైన్యంలో పనిచేస్తున్న వారందరినీ వెంటనే విడిచిపెట్టి వారు స్వదేశం చేరుకునే ఏర్పాట్లు చేయాలి అని రష్యా నిర్ణయించినట్లు ఆ వర్గాలు వివరించాయి. ప్రధాని మోదీ మూడోసారి అధికారం చేపట్టినందుకు ఆయన్ను పుతిన్ ఈ విందు భేటీలో ప్రశంసించినట్లు తెలిసింది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ భారీ స్థాయికి చేరుకోవడం గురించి పుతిన్ ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. రష్యాలో ఎక్కువ జీతాలకు ఉద్యోగాలు ఇప్పిస్తాము అన్న ఏజెంట్ల మాటలు నమ్మి సుమారు 2 డజన్ల మంది అమాయకులు ఏడాది కిందట రష్యా వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక వారిని ఏజెంట్లు మోసం చేసి రష్యా సైన్యానికి అప్పగించి చేతులు దులుపుకున్నారు. దీంతో ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యం వారిని సహాయకులుగా చేర్చుకుంది. వారికి యూనిఫామ్లు, ఆయుధాలు అందించి యుద్ధ భూమిలో సైన్యంతో కలిసి మోహరించింది. ఇప్పటికే ఈ యుద్ధంలో 2 భారతీయులు మృతి చెందారు. రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న పంజాబ్, హర్యానాకు చెందిన కొందరు యువకులు తమను కాపాడాలి అంటూ ఈ ఏడాది తొలి నాళ్లలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై మార్చిలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది కూడా. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ రష్యా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. తమ దేశ పౌరులను వీలైనంత త్వరగా విడుదల చేయాలి అని కోరింది. అలాగే అమాయక యువతను తప్పుదోవ పట్టించిన ఏజెంట్లు, సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. రష్యాకు అక్రమంగా భారతీయులను తరలిస్తున్న ఓ ముఠాను భారత దర్యాప్తు సంస్థలు రట్టు చేశాయి. కనీసం 35 మంది భారతీయులను అక్రమంగా రష్యాకు పంపినట్లు ఆ దర్యాప్తులో తేలింది. అయితే వారందరినీ బలవంతంగా యుద్ధంలోకి దింపారా లేదా అనే విషయం ఇంకా తెలియలేదు. పుతిన్తో ప్రధాని మోదీ మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే మాస్కోలో జరిగే 22వ భారత్ రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఇక రష్యాలో ఉద్యోగాల పేరిట మోసపోయి బలవంతంగా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులకు విముక్తి లభిస్తుందా అన్నది వేచి చూడాలి.